లూకా 19వ అధ్యాయము 29 నుంచి 38 వరకు చదువుతున్నాం. చిన్నప్పుడు సండే స్కూల్ వెళ్ళినప్పుడు ఈత మాటలు పట్టుకొని చక్కగా మల్లెపూలతో గులాబీ పూలతో అలంకరించి చర్చెస్ లో పెట్టి దాన్ని మళ్ళీ ఇంటికి తెచ్చుకొని ఇంటి గుమ్మానికి పెట్టుకుంటాం కదా. ఇదంతా ఎందుకు చేస్తున్నాము అంటే ఈ రోజుని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు యెరూషలేములోనికి ప్రవేశించిన రోజు చక్కగా గొప్ప జన సమూహాలంట. అప్పటి వరకు పరిచయం బోధ చేస్తారు, బైబిల్లో ఉన్న ఆజ్ఞలన్నీ కలిపి బోధిస్తున్నారు. అయితే వాళ్ళకి ఎవరికి ఇంత గొప్ప జన సమూహం రాలేదు. కానీ దేవుడు ఎప్పుడైతే యెరూషలేము వస్తున్నాడని వినినప్పుడు ఆ జనులు బహు సంతోషపడి గొప్ప జన సమూహాలుగా కూడి ఖర్జూర మట్టలు, ఈత మట్టలు, అక్కడ పొలంలోని కొమ్మలు నరుకొచ్చి ఆయన ముందు వేసి తమ దుస్తులు వేసి ఆయన ఆహ్వానించారంట. ఆ రోజు ఈ రోజు కదా, దేవుడు విజయానికి ప్రతీకగా, దేవుడు జయశాలి అనే దానికి ప్రతీకగా వారు దేవుడు యెరూషలేములో ప్రవేశించడానికి ఒక ఉత్సవంగా జరుపుకున్నారు. అదే రోజు ఈ రోజు. అయితే మనం చూసినట్లయితే ఇది ప్రవచన నెరవేర్పు. అవునా? ఎక్కడుంది? ఒక ప్రవక్త గారు దీని గురించి ముందే ప్రవచించారు. ఏమని? ఎవరికైనా 500 సంవత్సరాల క్రితం ఒక ప్రవక్త దీని గురించి ప్రవచించారు. అది బైబిల్లో రికార్డ్ చేయబడింది. జెకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం. జెకర్యా 9:9. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును వీరుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. సియోను నివాసులారా ఉత్సహించండి, యెరూషలేము నివాసులారా సంతోషించండి. ఎందుకు? నీ రాజు నీతిపరుడై మిక్కిలి దీనుడై రక్షణ కలవాడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. అప్పటికి యేసు పుట్టలేదు కదా. యేసు పుట్టక ముందే 500 సంవత్సరాల క్రితమే జకర్యా అనే ప్రవక్త దీని గురించి ప్రవచించాడు. మొట్టమొదటిగా దీనికి సాదృశ్యం ఏంటంటే లేఖనాల నెరవేర్పు. ఈ బైబిల్ మొత్తం కూడా మీరు చూస్తే ప్రవచనం నెరవేర్పు. 2000 సంవత్సరాల క్రితమే దేవుడు పుడతాడన్న ప్రవచనాలు ఎన్నో ఉన్నాయి కదా. యెషయా ప్రవచించారు, ఇర్మీయా ప్రవచించారు, మీకా ప్రవచించారు, జకర్యా ప్రవచించారు. ప్రవక్త గ్రంథాలన్నీ ఉన్నాయి. అన్ని కూడా యేసు పుట్టుక గురించి, యేసు సువార్త గురించి, ఈజిప్ట్ లో కానీ గలిలయ ప్రాంతాల్లో ఆయన చేసిన సేవ గురించి కానీ ప్రస్తావించబడ్డాయి. ఆయన గాడిదని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? చాలా యానిమల్స్ ఉన్నాయి కదా. మామూలుగా రాజులు యూజ్ చేసేది ఏంటి? గుర్రము అంటే రాజు. గుర్రం మీద వచ్చిన వాళ్ళు ఎవరు? గొప్ప వాళ్ళు, ప్రశస్తమైన వారు, మంచి స్థితిలో ఉన్నవారు, పైన అధికారంలో ఉన్నవారు అని అర్థం. అయితే దేవుడు ఎందుకు గాడిదని చూస్ చేసుకున్నాడు? గుర్రాన్ని ఎందుకు చేసుకోలేదు? యూదా స్తుతి గోత్రపు సింహం అంటే సింహాన్ని ఎందుకు చూస్ చేసుకోలేదు? అయితే ఎందుకు చూస్ చేసుకోలేదు అంటే ముందుగా గాడిదకున్న కొన్ని ప్రత్యేక లక్షణాలను మీతో చెప్దాం అనుకుంటున్నాను. ఏంటి అంటే గాడిద చాలా మొండి స్వభావం. ఇంట్లో ఎవరైనా సరే పిల్లలు కూడా చాలా మొండిగా బిహేవ్ చేస్తున్నప్పుడు మనం తింటాం కదా. ఏమని? ఇదొక మొండి గాడిద అని తింటాం కదా. మాకు తెలిసిన మా ఆత్మీయ తండ్రి మమ్మల్ని చిన్నప్పటి నుంచి మా అమ్మని కానీ, మా తాతయ్య వాళ్ళని కానీ, మా నాన్న వాళ్ళని అందరినీ దేవుళ్ళని నడిపించిన వ్యక్తి. ఆయన ఏది తిట్టాడు? ఒక మాట మాత్రం తిడతాడు, గాడిద, ఏ చిన్న గాడిద, ఏ పెద్ద. మా మమ్మీ అయితే గాడిద అనే తిడతారు ఆయన, వసంతరావు గారు. అంటే ఎందుకంటే అలా తింటారంటే ఒకసారి చెప్పారు కదా, గాడిద అంత పవిత్రమైనమ్మా, ఏ సైతం ఆయన గాడిద మీద ఎక్కాడు, అది తిట్టు కాదు, అది నీకు ఒక ఏమని చెప్పాలి, కాంప్లిమెంట్ లా తీసుకో అని చెప్పారు. నిజమే కదా, గాడిద దేవుడు ఎక్కాడంటే గాడిద ఎంత శ్రేష్టమైందో. మామూలుగా అయితే ఆయన కింగ్, రాజులకి రాజు, యూదుల రాజు, ప్రభువులకి ప్రభువు, అతి కాంక్షణీయుడు, అతి మహోన్నతుడు. వాళ్ళు వాళ్ళ ఇల్లు చూపించుకోవాలంటే దేని మీద రావాలి? గుర్రం మీద రావాలి. గుర్రము అంటే గుంటేనంటే యుద్ధం అని గుర్తు.
గుర్రం వస్తుంది, గుర్రాల మీద మనుషులు వస్తున్నారు అంటే దాని అర్థం ఏంటంటే యుద్ధం జరగబోతుంది అనుకుంటూ. కానీ గాడిద మీద వస్తుంది అంటే దాని అర్థం ఏంటి అంటే చాలా వారి దీనులను, తక్కువ వారను, లేకపోతే పేదవారను, బీదవారను అర్థం. ఈ గాడిద దేనికి గుర్తంటే మొండికి. ఆ మొండితనం కూడా ఎందుకు అంటే అది ఒకవేళ అది వెళ్ళే మార్గము శ్రేయస్కరం కాదు, సేఫ్ కాదు అనుకుంటే నువ్వెంత చేసినా దాంట్లో వెళ్ళదు. ఎగ్జాంపుల్ ఎవరు? బిలాము. వెరీ గుడ్. బిలాము దేవుని మాట మీరి వారితో వెళ్ళాలనుకుంటాడు. వెళ్ళాలనుకున్నప్పుడు ఏమైంది? గాడిద కనపడింది. ఏంటి? యెహోవా దూత ఖడ్గము చేతపుని నిలబడ్డ గాడిద కనపడింది. కానీ ఎవరికి కనపడలేదు? బిలాము కనపడలేదు. వెళ్ళే దారి అది శ్రేయస్కరం కాదు, అది సేఫ్ కాదు అని గాడిద గ్రహించింది. కాబట్టి మొండిగా అడ్డ చెరిగి పొలంలో పరిగెత్తేసినట్టు, 2 గోడల మధ్య నుంచున్నట్టు, ఆ తర్వాత ఇరుకైన మార్గంలో నుంచున్నట్లు అది బిలాముని కొట్టినట్టు కూడా మనం చూస్తాము కదా. నిర్గమకాండంలో చూస్తాము. సారీ, తర్వాత చదువుకున్నాం, అది మనం చూస్తాం అక్కడ. అయితే గాడిద మొండి స్వభావం ఎందుకు అంటే ఒక ప్లేస్ సేఫ్ కాదు అనుకుంటే అది చాలా మొండిగా బిహేవ్ చేసింది. ఇంకోటి, గాడిదంట తనతో ఉన్న వాళ్ళని ఎవరైనా చాలా బెస్ట్ పార్ట్నర్ ఎంచుకునిద్దంట, అన్న తప్ప వాళ్ళని ఎంచుకోదంట. గాడిద తనతో పాటు కంపానియన్ గా ఎవరైనా ఉండాలనుకుంటే, తన చుట్టూ సహవాసంలో ఎవరైనా ఉండాలంటే బెస్ట్ పార్ట్నర్ ని చూస్ చేసుకునిద్దంట. ఇంకోటి, గాడిద చాలా మెమరీ పవర్ ఎక్కువ అంట. ఒక 25 సంవత్సరాల తర్వాత అయినా సరే అది రిటర్న్ మళ్ళీ తను ఎక్కడైతే ఉందో ఆ స్థలాన్ని గుర్తుపట్టగలుగుతుందంట. మనం యెషయాలో చదువుకుంటాం కదా, గాడిద ఎలుగులు తన దొడ్డిని, ఎద్దుకు తెలుసు తన యజమానుడు, గాడిదకి తెలుసు తన దొడ్డి అని. అలానే గాడిద ఎన్ని సంవత్సరాలైనా సరే, ఒక 25 సంవత్సరాల తర్వాత కూడా దానికి మెమరీ పవర్ చాలా ఎక్కువ అంట. ఇది గాడిద కొంచెం ప్రత్యేకత. ఇంకోటి ఏంటంటే చాలా కాషియస్ గా ఉంటాయంట, జాగ్రత్తగా ఉంటాయంట. గుర్రాలతో పరిగెత్తేస్తే ఏమన్నా ప్రమాదం వస్తున్నప్పుడు అలా వెంటనే బిహేవ్ చేయమంట. గాడిద చాలా సమయస్ఫూర్తితో నడుచుకుంటాయంట. వీటికి చాలా ఎక్కువ లైఫ్ స్పాన్ కూడా ఉంది, ఒక 50 years వరకు ఉంది. మనం చూస్తే ఇక్కడ కట్టి ఉన్న గాడిదను అని అన్నాడు. మనం చర్చిలో చాలా సార్లు వింటాము కదా, పాట పాడుతున్నాం, గాడిదనేనయ్యా చిన్న గాడిదనేనయ్యా, యేసురాజు ఎక్కిపోగు గాడిదనేనయ్యా అని పాడుతున్నాం కదా. అయితే కట్టి ఉన్న గాడిదను తీసుకురావడంలో దాని అర్థం ఏమంటారు? కట్టి ఉన్న, లేకపోతే అక్కడ మనకి మీరు చూసినట్లయితే లూకాలో మనం చదువుకున్నప్పుడు అక్కడ ఉంటది, మీరు అక్కడికి వెళ్ళినట్లయితే ఒక కట్టి ఉన్న గాడిద కనిపిస్తుంది, అది తీసుకుని అని చెప్తాడు. గాడిద పిల్లని, గాడిద పిల్ల ఎక్కినట్టు బైబిల్ చెప్తుంది. మార్కు, లూకా, యోహాను ముగ్గురు కూడా గాడిద పిల్లనే చెప్పారు. మత్తయిలో మాత్రం గాడిదను గాడిద పిల్లను అని ఉంది. ఎందుకంటే తల్లిని అనుసరించి పిల్ల కూడా వచ్చింది కాబట్టి గాడిదను గాడిద పిల్లను అని మెన్షన్ చేశారు. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే దేవుడు ఎక్కిన గాడిద పిల్ల మీద ఇంతకు ముందు ఎవరు ఎక్కలేదంట, ఏనే ఫస్ట్ ఎక్కాడంట. గాడిద పిల్ల మీద నిజంగా ఎవరైనా ఫస్ట్ టైం ఎక్కాలనుకుంటే అని ఒప్పుకోదు. చిన్న పిల్ల కదా, 1 year లో ఒక బేబీ, గాడిద పిల్ల ఇక్కడ దేవుడు ఎక్కింది. 1 year లో ఒక పిల్లల మీద మీరు మామూలుగా చెయ్యేస్తేనే వాళ్ళు ఒప్పుకోరు, చిచ్చి అని నెట్టేస్తారు, అవునా కదా. అలాగే ఇక్కడ గాడిద పిల్ల చూస్తే దేవుడు చక్కగా ఎక్కించుకొని ఊరేగించినట్టు మనం చూస్తాము. ఈ గాడిద పిల్ల మామూలుగా అయితే ఎవరిని అలో చేయదు, కానీ దేవుణ్ణి అలో చేసింది. ఎందుకు అంటే గాడిదకి తెలుసు యెహోవా దూతని చూడగలిగిన గాడిద దానికి ఏది సత్యమో, ఏది దేవుడో, ఏది నిజమో, ఏది అబద్ధమో అన్ని కూడా గాడిదకి తెలుసు. అందుకనే దేవుడు వచ్చినప్పుడు పిలిచినప్పుడు యజమాని కూడా ఏం మాట్లాడలేదంట, ఇది ప్రభువుకు అవసరమైనది అనగానే తీసుకొని వెళ్ళమని చెప్పాడు. దేవుడు ఆజ్ఞాపించాడు కదా. ఒకవేళ మనం ఎవరిని అడిగితే 2 మనుషుల్ని పంపించినట్టు మనం చూస్తున్నాం. ఇక్కడ కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల దగ్గరికి దేవుడు 2 మనుషుల్ని పంపించాడు. మన గురించి దేవుడు మాట్లాడుతూ అంటాడు కదా, మీరు దుశ్చర్గంలోను దుర్నీతిలోను బంధకములుగా ఉండట నేను చూస్తున్నాను అంటాడు అపోస్తులైన పౌలు. అపోస్తుల కాలంలోనూ రోమలలో రాస్తూ. అంటే ఈ రోజు నువ్వు ఏ బంధకాల్లో ఉన్నావు దేవుడు అడుగుతున్నాడు. ఎటువంటి బంధకాల్లో నువ్వు ఉండిపోయావు? కొంతమంది ప్రేమ అనే బంధకాల్లో చిక్కుకొని ఉంటారు. నీవు బంధకాల్లో ఉన్నంత వరకు దేవుడి వైపు చూడలేదు కదా. ఓ మనిషి బంధకంలో ఉన్నావు, దేవుడి వైపు చూడగలవా? దేవుడితో సహవాసంలో పూర్తిగా ఉండగలవు, కాకపోతే పూర్తిగా ఉండలేదు. కంప్లీట్నెస్ అనేది రాదు.
కొంతమంది దుర్నీతి, వ్యసనాలు, లేకపోతే వేరే ఏదో ఒక బంధకాలు చిక్కుకొని ఉంటారు. దుష్టత్వంలో, భ్రష్టత్వంలో, సాతాను కబంధ హస్తాలు చిక్కుకొని ఉంటారు. అయితే దేవుడు చెప్తున్నాడు కదా, అక్కడి గాడిద పిల్లని ఎలా అయితే కట్టబడిన స్థలం నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చాడో, ఈ రోజు దేవుడు మీద చెప్తున్న మాట ఏంటంటే, నిన్ను కూడా బంధింపబడి ఉన్న వాటిని నేను బయటికి తీసుకువస్తాను. హల్లెలూయా. ఈ రోజు ఎటువంటి బంధకంలో ఉన్నావు నువ్వు? మాకేం బంధకాలు లేవా? పిల్లలనే బంధకాలు, ఉద్యోగం అనే బంధకం, అప్పులనే బంధకం, డబ్బులు లేకపోవడం, నష్టాలు, కష్టాలు, ఎన్ని బంధకాలు ఉన్నాయి కదా. అయితే ఈ రోజు ద్వారా దేవుడు నీకు చెప్పాలనుకున్న మాట ఏంటి అంటే, నీకున్న బంధకాలన్నిటి నుంచి దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ప్రతి బంధకాల నుంచి మీరు భూది గంతముల వరకు బంధింపబడి ఉన్నను, నేను అక్కడి నుంచి మిమ్మల్ని పైకి లేపుతాను అన్నాడు. ఎలా అంటే అక్కడ 2 మనుషుల్ని పంపించాడు. ఆ 2 మనుషులు ఆయన శిష్యులు. ఈ రోజు నీ దగ్గరికి నీకు తెలియకుండానే 2 మనుషుల్ని దేవుడు పంపించబోతున్నాడు. ఆ మనుషుల ద్వారా నీకు సహాయం అందబోతుంది. ఎటువంటి సహాయం? నువ్వు పీక్కోలేకుండా, నువ్వు లాక్కోలేకుండా, నువ్వు ఇబ్బంది పడుతున్నావు చూసావు ఒక బంధకం, దానిలో నుంచి దేవుడు నిన్ను బయటికి తీసుకురాబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు అనుకున్నా నేను రాలేదని, కానీ అక్కడ 2 మనుషుల ద్వారా సాధ్యమైంది. పంపించింది ఎవరు? దేవుడు. మనకి తెలీదు, ఎటు నుంచి సాయం వచ్చిందో తెలీదు, ఎటు నుంచి మనుషులు వస్తారో తెలీదు, ఎటు నుంచి దైవజనులు నీ ఇంటికి వస్తారో నీకు తెలీదు. నీకున్న కట్లన్నీ విప్పబడుతున్నాయి ఈరోజు. హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాట. ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ మనం ఖర్జూర మట్టలు చూస్తాం కదా. దేవుడు ఎంటర్ అవుతున్నప్పుడు ఈ డే నుంచి స్టార్ట్ అయ్యే వీటిని ఏమంటాము? హోలీ డే కదా. దేవుడు తనంతా తానే ప్రిపరేషన్ టైం ఇది దేవుడికి. ఎందుకు? ద్రోహించబడడానికి, త్యాగం చేయడానికి, తను శిలువలో మరణానికి అప్పగించుకోవడానికి, ఇదంతా ప్రిపరేషన్ వీక్ అన్నమాట. ఇంకా లాస్ట్ 7 days, చివరి ఆదివారం ఏదైతే ఉందో, దేవుడు మరణానికి అప్పగించబడే ముందు ఒక చివరి ఆదివారం ఈ రోజు. ఈ వీక్ అంతా ప్యాషన్ వీక్ అంటారు కొంతమంది హోలీ వీక్ అంటారు. ఎందుకంటే రిమెంబర్ చేసుకోవాలి, మనం గుర్తు చేసుకోవాలి దేవుడు ఏ విధంగా అయితే శ్రమపడ్డాడో, దేవుడు ఎలా అయితే ద్రోహం చేయబడ్డాడు. ఇవన్నీ ఆయనకి ఈ టైం అనమాట. ఈ 3-4 days ఏదైతే ఉందో ఈ వీక్ అంతా ఆ టైం. మనం చూసినట్టయితే ఇక్కడ ఖర్జూర మట్టలు పట్టుకొని ఈత మట్టలతో అనుంది. ఇక్కడ క్యాథలిక్ బైబిల్లో ఉంటది కదా 118 దావీదు 25లో. కేథలిక్ బైబిల్లో ఏముంటదంటే, పూల రెమ్మలతోనూ కొమ్మలతోనూ పచ్చని కొమ్మలతోనూ ఆయన ఆహ్వానించండి అని ఉంటది. సియోను నివాసులారా మీరు సంతోషించండి, మీకు దేవుడు వచ్చుచున్నాడు, ప్రభు గారికి ఒక మనుషుడు వచ్చుచున్నాడు, కొమ్మలతోనూ పచ్చని రెమ్మలతోనూ ఆయన ఆహ్వానించండి అన్నది. పచ్చదనం దేనికి సూచన? శుభము. పచ్చదనం ఇంకా దేనికి సూచన? గ్రీన్. వెరీ గుడ్. ఆశీర్వాదానికి సూచన. పచ్చగా ఉన్నారు అంటే ఏంటి అర్థం? వాళ్ళు చాలా క్షేమంగా ఉన్నారు, వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు, వాళ్ళు చాలా ఆశీర్వాదంగా ఉన్నారు. అందుకు పచ్చదనం ఒక సూచన. ఇక్కడ మనం చూసినట్లయితే ఖర్జూర మట్టలు ఏ కలర్లో ఉంటాయి? గ్రీన్ కదా. అది ఆ మట్టలేసి వాళ్ళు ఆయన ఆహ్వానిస్తున్నారు. అంటే ఇంకా చెప్పాలంటే మనం తెచ్చి ఆ మట్ట ఏదైతే ఉందో దేనికి సాదృశ్యం అంటే ఫస్ట్ విజయానికి సాదృశ్యం. దేనికి? విజయము. నెక్స్ట్ ప్రాస్పెరిటీ, బ్లెస్సింగ్స్ కి, దీవెనకి సాదృశ్యం. ఇంకా చెప్పాలంటే ఎరికో టు యెరూషలేము వే, నేను లాస్ట్ వీక్ వాక్యం చెప్పాను. లాస్ట్ వీక్ బిఫోర్ వీక్స్ లో ఒకసారి వాక్యం చెప్పాను. ఎరికో టు యెరూషలేము జర్నీ, గుడ్ సమరిటన్. గుర్తులేదు ఎవరికి? ఎరికో సిటీని ఏమంటారంటే సిటీ ఆఫ్ పామ్ ట్రీస్ అంటారు. మొత్తం ఈత చెట్లే ఉంటాయంట. ఈత చెట్లు, ఖర్జూర చెట్లు అన్ని. ఆ చెట్లు అవే ఏదైతే ఉందో అవే మొత్తం ఖర్జూర చెట్లు, ఖర్జూర మట్టలు పడడానికి కారణం ఏంటి అంటే ఈయన జయశాలి. ఏంటి? ఈయన జయశాలి. నేను జయించిన వాడిని కనుక మీరు కూడా నాతో కూడా జయించినట్లయితే సింహాసనాన్ని మీరు తీసుకుంటారని చెప్తాడు. చెప్పడా? నేను జయించిన వాడు అన్న మాట బైబిల్లో ఉందా లేదా? ఆయన జయశాలి అనడానికి ఒక ప్రతీక ఈ ఈత మట్టలు. ఇంకా చెప్పాలంటే ఖర్జూర మట్టలు అంటే వంకరగా పెరగవంట, స్ట్రైట్ గా పెరుగుతాయంట.
బైబుల్ అన్ని చోట్ల పామ్ ట్రీస్ అనేవి ఉన్నాయి. ఖర్జూరైనా, ఈతలైనా, ఇంకోటి గొంజ చెట్లైనా ఏవైనా సరే ఇంగ్లీష్ బైబిల్లో పామ్ ట్రీస్ అనే ఉంటుంది, ఆ ఫ్యామిలీకి చెందినవి కాబట్టి. అయితే వాటి మీద స్పెషాలిటీ ఏంటంటే అవి తిన్నగా పెరుగుతాయంట. పరమగీతంలో అంటాడు, ఖర్జూర వృక్షం వలె నువ్వు తిన్నగా పెరిగేదవు అని సొలొమోను రాస్తా. అంటే ఆ ఖర్జూర మఠం దేనికి సాదృశ్యం అంటే వంకరగా నడిచే వాడికి కాదు, తిన్నగా మార్గము సరళము చేసే వారికి ఈ ఖర్జూర మఠలుగా సాదృశ్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జయానికి, రెండోది దీవెనకి, మూడోది దేనికి సరళమైన మార్గం, తిన్నగా ఉండే మార్గానికి ఖర్జూర మఠలు ఒక సూచన అన్నమాట. ఇంకోటి దేనికి గుర్తు అంటే నీతికి గుర్తు. ఇప్పుడే మనం జకర్యా 9:9 చదువుతున్నాం కదా. ఏం చదువుతున్నాము? నీ రాజు నీతి గలవాడై. నీతి దేనికి సాదృశ్యం అంటే ఈ ఖర్జూర మఠలకి, ఈ ఈత మఠలకి. నీతికి ఒక గుర్తు అన్నమాట ఈ బట్టలు. అందుకని నీతి పరుడనై ప్రవచనంలో కూడా జకర్యా రికార్డ్ చేసిన దానిలో కూడా ఉంది. దీన్ని ఎందుకు యూజ్ చేస్తారంటే నీ రాజు నీతి గలవాడై వస్తున్నాడు కాబట్టి ఆ నీతికి ప్రతీకగా మనం చదువుకుంటాం కదా, నీతిమంతుడికి నీవేనయ్యా, నీతికి రారాజు నీవేనయ్యా అని మనం ఆయన స్తుతిస్తా ఉంటాము. అయితే ఆ నీతికి గుర్తే ఈ పామ్ ట్రీ అన్నమాట. పామ్ బ్రాంచెస్ అన్ని కూడా రైచస్, అవి దానికి గుర్తు అన్నమాట. ఇంకా చెప్పాలంటే ఇంకో మాట బైబిల్లో ఉంటుంది, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మోగవే. నీతిమంతులమై మోగవేయుదము పాడతాం కదా. ఏంటి ఖర్జూర వృక్షం వలె అంటే? ఖర్జూర వృక్షం అంటే ఎన్ని సంవత్సరాలైనా ముసలిదైపోయినా సరే మళ్ళీ చిగురిస్తా ఉంటదంట. చిగురు ఖర్జూర వృక్షం స్పెషాలిటీ ఏంటంటే ఎంత వేస్ట్ అయిపోయిన ట్రీ మరలా చిగురు పుట్టానే ఉంటదట. దాని ముసలితనంలో కూడా చిగురు వస్తుంది. దావీదు ఒక చోట చెప్తాడు. ఇలా మనం చూసినట్లయితే వీళ్ళు ఖర్జూర మఠలు దీనికోసం, దేనికోసం? ఫస్ట్ విజన్, ఈయన జయశీలుడు అని చెప్పడానికి, ఈయన వల్ల ఆశీర్వాదం వస్తుందని చెప్పడానికి, ఈయన నీతి పరుడు అని చెప్పడానికి, ఈయన ఇంకా చెప్పాలంటే ఈయన మార్గములు సరైనవని, ఈయన మార్గము సరళము చేయవాడని చెప్పడానికి ఈ ఖర్జూర మఠలని చూశారు. ఏసు దేవుని ఆహ్వానించారు. కొంతమంది అయితే వాళ్ళ వస్త్రాలు కూడా పరిచారంట. ఈ వస్త్రాలు ఎందుకంటే అప్పటి రోజుల్లో ఎవరైనా రాజులు వస్తున్నారనుకోండి, వారి దుస్తులు తీసి కింద పరుస్తారు. అంటే జయించిన రాజు వస్తున్నప్పుడు ఇలానే బట్టలతో కానీ దుస్తులతో కానీ వాళ్ళని ఆహ్వానిస్తారు, వారి జయాన్ని వీళ్ళు ప్రకటిస్తారు. ఇక్కడ మనం చూసినట్లయితే వారు ఈ రోజున పామ్ సండే రోజున హోసన్నా 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 అని కేకలేస్తారు. ఈ హోసన్నా అంటే అర్థం ఏంటి? హోసన్నా అంటే అర్థం ఏంటి? రక్షకుడు, మమ్మల్ని రక్షించువాడు. కలుగలు రక్షణ ఏ నామములో, కలుగులు క్షమాపణ యేసు నామములో. ఈ రక్షకుడు మమ్మల్ని రక్షించువాడను నీవే అని అర్థం. హోసన్నా హోసన్నా అంటే వాళ్ళు దేని నుంచి రక్షణ కావాలన్నా, దేని నుంచి విముక్తి కావాలనుకుంటారు? అప్పుడున్న యూదులైతే పరిసయ్యుల ద్వారా, అక్కడున్న సద్దుకాయుల ద్వారా ఎవరైతే ఉపదేశకులు ఉన్నారో రాజుల ద్వారా విసిగిపోయి ఉన్నారు. దాదాపు వాళ్ళు ఒక 2000 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. మెస్సయ్య పుడతాడు, యేసు పుడతాడని ఎదురు చూస్తున్నారు కదా. మనం చూసినట్లయితే మోషే కాలం నుంచి యేసు పుట్టేంత వరకు కూడా యూదులు దేనికోసం ఎదురు చూస్తున్నారంట? ఇమ్మానుయేల్ అనే ఒక వ్యక్తి పుడతాడు, మన పాపాల నుంచి రక్షిస్తాడు, మనకి యుగమును మనల్ని వేస్తాడు అని వాళ్ళు చూస్తారు. అయితే వాళ్ళు కోరుకున్న రక్షణ ఏంటి అంటే శారీరకమైన రక్షణ. అక్కడ నుంచి విడుదల. వాళ్ళు సుంకాలు వసూలు చేస్తారు, ఆ సుంకాల నుంచి దేవుడు వస్తాడుగా మాకు ఎన్ని కొట్టేస్తాడు అంటున్నారు. ఇంకా ఏం చేస్తారు? వాళ్ళు చాలా యూదులకి చాలా కట్టడలు ఉన్నాయి. మామూలుగా అయితే మనకి 10 ఆజ్ఞలు ఉన్నాయి బైబిల్లో కదా. మోషే ఇచ్చిన ధర్మశాస్త్రంలో మోషే తెచ్చిన రాత పలకలు మనకి 10 ఆజ్ఞలు. కానీ పరిసయ్యులు సద్దుకాయులు వీళ్ళందరూ వాటిని 630 చేశారంట. ఇంకా ప్రతిదీ సబ్బాతు దినం కావచ్చు, లేకపోతే పాస్కా పండుగలు కావచ్చు, ఇంకా అన్ని ప్రతిదీ వాటికి నచ్చినవి అన్ని ఆజ్ఞలు యాడ్ చేసి మీరు చేయాల్సిందే అని పెట్టారు. దీనివల్ల ఏమైపోయింది? 10 ఆజ్ఞలు కాస్త ఒక 600 అయిపోయింది. ఈ 600 ఆజ్ఞలు అవుతే చూసే జనులకి, ఆచరించే జనులకి ఏమవుతుంది? చాలా ఇసుకొచ్చేసింది కదా. వాళ్ళని చూసిన దేవుడు వస్తాడు కదా, ఇవన్నీ తీసేస్తాడు, ఆయన వెళ్తాడు, ఆయన ప్రశాంతం మాకు ఏమి మమ్మల్ని స్వతంత్రులు చేస్తాడు అని అనుకున్నాడు.
ఏ విధంగా స్వతంత్రులు చేస్తారనుకున్నారు? పొలిటికల్ గా, లేకపోతే ఫైనాన్షియల్ గా, అన్ని విధంగా వాళ్ళు విముక్తులు అయిపోతారు, స్వతంత్రులు అయిపోతారు. కానీ దేవుడు వచ్చి ఏం చేశాడు? వాళ్ళు నడిచారు. మీరు చేసిన తప్పని ఆ బలల్ని, సుంకాలు వసూలు చేసే వాళ్ళకి బలలు తిప్పేయడం చేస్తాడు. మీరు సర్వసత్తాను అంటారు, మీరు రాబో ఉగ్రత నుంచి ఎలా తప్పించుకుంటారు అంటాడు. ఒక టైంలో వాళ్ళని అసలు ఏమంటారు, మిమ్మల్ని ఆ రాజులు జ్ఞాపకం చేసుకోండి. పరిసరి ప్రతి చోట దేవుడు తిట్టినట్టు, వాళ్ళ మీద చాలా కోపం చూపించినట్టు మనం చూస్తున్నాము. మీరు పర్లోక రాజ్యంలో ప్రవేశింపలేరు అంటాడు. ఇన్ని మాట్లాడినట్టు మనం చూస్తాం. కానీ అవన్నీ దేవుడు కొట్టలేదు కదా, ఆత్మీయంగా మాత్రం దేవుడు వారికి స్వతంత్రులు చేశాడు. మనం చదువుకుంటాం కదా, సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. అంటే ఎవరి సత్యము? ఎవరి సత్యము? మార్గము నేనే అన్నాడు యేసు, సత్యము నేనే అన్నాడు కదా. ఎవరు మార్గము నేనే, సత్యము నేనే, జీవము నేనే. ఆయన ద్వారా మనం స్వతంత్రులు అవుతామంటే ఈ భూలోకంలో శారీరకంగానో, రాజకీయంగానో, లేకపోతే ఆర్థికంగానో కాదు, ఇది ఆత్మీయంగా మాత్రమే నువ్వు స్వతంత్రులుగా నువ్వు తీర్చబడతావు. అప్పుడు యూదులకి నచ్చలేదు. ఎందుకంటే పరిసర నుంచి, సుంకం నుంచి, వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి విముక్తి దొరకలేదు. అందుకని ఏం చేశారు? ఏ రోజైతే హోసన్నా 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 అన్నారు, ఒక 4 రోజులు తిరిగినప్పటికి ఏమన్నారు? మాకు బరబ్బానే కావాలి, యేసుని సిలువేయండి, క్రూసిఫై ఇవ్వాలి. వాళ్ళు కేకలేసరి చూస్తున్నాం. ఎందుకు? వారు అనుకున్నట్టుగా వాళ్ళకి జరగలేదు. వారు అనుకున్నట్టుగా వారికి విముక్తి పొందలేదు. వారు అనుకున్నట్టుగా వాళ్ళకి రక్షణ నుంచి రాలేదు యేసు నుంచి. అయితే వాళ్ళు ఆత్మీయ రక్షణ గ్రహించలేకపోయారు. కాబట్టి ఇప్పటికీ పరిచయం అనే వాళ్ళు ఎలా ఉన్నారంటే యేసుని పొందాలని ఆలోచిస్తున్నారు. ఇప్పటికీ ఆయన పుట్టాడు, అయిపోయింది. ఆయన పుట్టి కూడా 2000 సంవత్సరాలు అయిపోయింది. అయిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ వాళ్ళు యేసుని పొందాలని ఆలోచిస్తున్నారు యూదులు. ఎంత పిచ్చోళ్ళు కదా. ఇప్పటికీ మీరు చూసినట్లయితే మాకు యూదులు రాజు పుడతాడు, వాళ్ళకి ఇంకా జీవితం స్పష్టంగా అయిపోయిందని అనుకోలేదు. వాళ్ళ దృష్టిలో ఒక్కడే దేవుడు. ఎవరు? యెహోవాయే దేవుడు. యెహోవాకు సంబంధించిన ప్రతి ఆజ్ఞను వాళ్ళు నెరవేరుస్తారు. కానీ వీరిని యూదుల రాజుగా వాళ్ళు ఒప్పుకోలేదు. అందుకని సిలువకు అప్పగించారు. ఈ రోజున పరిసరాన్ని నువ్వు ఉంటున్నావా? దేవుడు పుట్టాడని అనుకుంటున్నావు, నీకోసం మరణించాడు అనుకుంటావు. కానీ నువ్వు ఆశ్రయించేది మొత్తం పరిసరాల బోధ. మనకి పండుగలు ఉన్నాయా? లేవు కదా. ఆచార సంబంధమైన భక్తుందా? లేదా? లేకపోతే ఇంకా వేరే ఏదైనా ఆచారాలు మనకు ఉన్నాయా? ఏ ఆచారాలు లేవు, ఏ సాంప్రదాయాలు లేవు. మనకంటూ మనం ఫాలో అవ్వాల్సింది ఓన్లీ జీసస్ క్రైస్ట్. ఎందుకంటే ఆయన సత్యమై ఉన్నాడు కాబట్టి ఆ సత్యమే మనల్ని స్వతంత్రంగా చేస్తుంది. ఆ రోజు యూదులు అనుకున్నారు వారికి లోకపరంగా వారికి స్వతంత్రత కావాలని వారు అనుకున్నారు. కానీ వారికి దొరకలేదు కాబట్టి ఆయన సిలువకు అప్పగించారు. అయితే ఆ మరణాన్ని కూడా జయించి లేచి అప్పటికి నిరూపించుకున్నాడు, ఇదిగో నేను పునరుద్ధారుడైన యేసుని. అయినా కూడా స్టిల్ వాళ్ళు ఎక్కడ ఉండిపోయారు? ఇంకా అంధత్వంలోనే, ఇంకా దుష్టత్వంలోనే, ఇంకా భ్రమలోనే, ఇంకా దుర్నీతిలోనే, ఇంకా అవినీతిలోనే వాళ్ళు బ్రతికి ఆ కాడిలో వాళ్ళు చిక్కుకొని పోయినారు. ఆ బంధకాన్ని వాళ్ళు చుట్టుకొని పోయినారు. ఇంకా దాని నుంచి బయటకు రావాలని అనుకోవట్లేదు. అయితే ఈరోజు నీవైతే వాళ్ళ ఉండకూడదని దేవుడు నీకు ఆజ్ఞిస్తున్నాడు. నేను బయటికి తీసుకొస్తానని ఆయన చెప్పాడు. ఆ గాడిదపై నాకు ఆయన తీసుకొచ్చాడు. ఈ రోజు నేను ఒకసారి దేవుడే కనుక నీ దగ్గరికి వస్తే నువ్వు ఆయన ఎలా వెల్కమ్ చేస్తున్నావు? వాళ్ళైతే చక్కగా ఈత మట్టలతో, దుస్తులతో, దుప్పట్లతో ఆయన ఆహ్వానించారు కదా. నువ్వెలా ఆహ్వానిస్తున్నావు దేవుణ్ణి? మీరందరూ నాకు తెలియదు, నేనైతే ఫస్ట్ నా బాధ చెప్పుకోవడానికి ఆహ్వానిస్తాను. ఆయన ఇష్టమైతే నేను చెప్తాను, అయ్యా మా ఇంట్లో మా మమ్మీకి ఇలా ఉంది, మా అక్కకి పిల్లలు పుట్టాలి, మా పెద్దకి పిల్లలు పుట్టాలి, మా బాబాకి జాబ్ రాలి, ఇవే నా ఆహ్వానం అంతా కూడా నా చింతలన్నీ చెప్తా నేను ఆహ్వానిస్తా. మీరందరూ మీరు ఎలా ఆహ్వానిస్తున్నారు? మీరు కూడా అంతా ఆహ్వానిస్తున్నారా? లేకపోతే ఆయన రారాజనియు ఆయన స్తుతిస్తూ, ఆయన కీర్తిస్తూ, ఆయన ప్రభు పేరిట వచ్చేవాడు, దావీదు కుమారుడని, ఇంకో నజరేతు వాడని, వాళ్ళ బోసన మమ్మల్ని రక్షించబడి వాళ్ళు ఆహ్వానించారు. వాళ్ళకున్న ప్రేమనంతా వాళ్ళు చూపించారు. ఈ రోజు నువ్వు దేవుడిని ఎలా ఆహ్వానిస్తున్నావు? దేవుడు అడుగుతున్నాడు, ఏ విధంగా నువ్వు ఆహ్వానిస్తున్నావు? నువ్వు ఆహ్వానించాలంటే నిజంగా దేవుడు రాక్కర్లేదు. దేవుని వాక్యము నీ దగ్గర ఆదియందు దేవుడు ఉండేది, దేవుడి దగ్గర వాక్యం ఉన్నది, వాక్యము దేవుడై ఉండేది. ఈ వాక్యం నీ దగ్గరికి వస్తున్నప్పుడు నువ్వు ఎలా తీసుకుంటున్నావు? దాన్ని ఎలా ఆహ్వానిస్తున్నావు? కొంతమంది ఉంటారు, బాధలో ఉన్నప్పుడు ఒక పేస్ట్ ఇస్తారు, దేవుడు నాతో మాట్లాడాడు.
అలా ఆహ్వానిస్తున్నావా? నీ బాధల కోసం ఆహ్వానిస్తున్నావా? లేకపోతే నీ చింత ఎవరు చెప్పుకోవడానికి ఆహ్వానిస్తున్నావా? లేకపోతే నీకున్న కష్టాలు అన్ని కూడా ఆయన పెట్టడానికి నువ్వు ఆహ్వానిస్తున్నావు? దేనికి ఆహ్వానిస్తున్నావు? ఏ విధంగా ఆహ్వానిస్తున్నావు? అయితే పరిస్థితుల్లో నువ్వు ఉంటున్నావా? మనం చూసినట్లయితే ఈ రోజు వస్తున్నా అనిపించారు. కరెక్ట్ గా ఒక 4 రోజులు అయ్యేసరికి ఈయన మాకు ఆయన ఉమ్మేశారు, ఆయన మొక్క మీద వెంట్రుకలు పెరిగేశారు, ఇంకా ఆయన దాహం ఉన్నప్పుడు చేను చిరిగినిచ్చారు. ఎంత దారుణమైన వ్యక్తులు కదా. 4 రోజులకి మనసు మార్చేస్తున్నాడు. మనం కూడా అంతే కదా. ఈ రోజు నా ప్రేమ రేపు ఉండదు. ఈ రోజు నువ్వు నాకు ఏమైనా అన్యాయం చేశావంటే మొదటి నుంచి నువ్వు చేసిన న్యాయం కూడా నేను మర్చిపోతా. అప్పటి వరకు వాళ్ళలోనే ఉన్నాడు, చక్కగా వాళ్ళు సూచక్రియలు చేశాడు, గుడ్డి వారిని నడిపించాడు, గుడ్డి వారిని కలిగించాడు, ఎన్ని అద్భుతకాలు ఆశ్చర్యకాలను చూశాడు. కానీ ఎలా ఉంటున్నారంట? గుడ్డివారు కానీ అంధులు కానీ లోబడిన వారే ఇదిగో దేవునికి వినేక చూపని వారిగా ఉండిపోయారు. ఇక్కడ దేవుడు గాడిదను ఎక్కడానికి సాదృశ్యం ఏంటి అంటే ఆయన దీనుడుగా మన దగ్గరికి వచ్చి ఉన్నాడు. ఇంకోటి చెప్పాలంటే ఆయన రాజు వస్త్రాలతోనో లేకపోతే గర్వం చూపించుకుంటానో ఆయన యూదుల రాజుని అహంకారంతో రాలేదు. నేను నీతి మందుల కోసం రాలేదు కానీ పాపుల కోసమే వచ్చాను. అంటే పాపులం మనం కదా. ఇంకా మనం చెప్పాలంటే ఈ రోజు దేవుడు ఒకవేళ నువ్వు అనుకున్నది చేయకపోతే నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు? యూదులకైతే వాళ్ళకి విముక్తి రాలేదు కాబట్టి సిలువకు అప్పగించారమ్మా. నువ్వు కూడా అంతేనా? ఒక ప్రార్థన పాయింట్ పెట్టావు దేవుడి దగ్గర, ఏసయ్యా నాకు ఈ మంత్ నాకు పలానా టైంకి డబ్బులు రావాలి ఏసయ్యా అని అనుకున్నావు, నీకు రాలేదు. ఏం చేస్తావు? ఏం దేవుడో ఏంటో అందరికీ కార్యం చేస్తావు, నాకు మాత్రం చేయదు. ఫోన్లో ఒకళ్ళు ఉన్నారంట అనుకోలేదు సంతోషం. ఇంకొంతమంది ఉంటారు నా జీవితమే ఇంత, ఎన్ని చేసినా ఎన్ని మేలు చేసినా వందనాలు ఉండవు మనకంతా కూడా ఏమంటారు, మనకున్న ఏం చెప్పాలి ఆ మాట రాలేదు. మనకున్న ఇదంతా ఒకరి మీద మనం చూపిస్తాం, వ్యక్తపరుస్తాం. ఎవరంటే దేవుడు. మాకేం జరగవు, నాకింటే అక్క నేను ఏదనుకున్నా జరగదు, నాకింటే నమ్మని అనుకున్నా అంటే అది జరగదు. వేసే కూడా అంటే పాపులందరికీ హెల్ప్ చేస్తాం, నీట్గా ఉన్న బతుకుతున్న మాకు మాత్రం ఏ హెల్ప్ చేయదు మనం అనుకుంటాం కదా. ఈ రోజు నీకు కూడా ఆ రోజు యూదులు అలా అనుకున్నారు కాబట్టి ఇప్పటికీ యూద జనాల విమోచన కోసం ప్రార్థన చేయమని ఉంటుంది. ఈ రోజు ఆ లిస్టులో నువ్వు కూడా ఉంటావు. ఎప్పుడు నువ్వు కూడా యూదులాగా అనుకుంటే ఒకవేళ నువ్వు అనుకున్నది జరగకపోయినా నువ్వు నమ్మాల్సింది ఏంటంటే ఆ రోజు ఆ గాడిదకు కట్టబడి ఉంది, అది ఒక బంధకంలో ఉంది. ఆ కట్టి దాన్ని విప్పి తీసుకోవడానికి ఇద్దరు మనుషుల్ని పంపించాడు. ఈ రోజు నువ్వే పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు తన మనుషుల్ని, తన శిష్యుల్ని, తన దైవజనుల్ని నీ దగ్గరికి పంపుతాడు. తద్వారా నీకు విమోచన రక్షణ కలుగుతుంది. నేను అంటాను, అందరూ ఏం చెప్తారంటే వాళ్ళు చెప్పేది కరెక్టే తప్పని నన్ను దేవుడు ఎక్కి కూర్చునే గార్డెన్ గా మనం అవ్వాలి అని చెప్తారు. నా చిన్నప్పటి నుంచి నేను ఇన్నిసార్లు విన్నా ఈ మాట. ఆ గార్డెన్ పిల్ల నువ్వు అవ్వాలి, నీ మీద దేవుడు ఎక్కాలి, అంత సాక్షిగా నువ్వు ధరించుకోవాలి అని చెప్తారు. నేను చెప్తాను ఏంటంటే దేవుడే ఒక గాడిదగా మారాడు మన కోసం. హల్లెలూయా. దేవుడే గాడిదగా మారాడు. నేను ఎందుకంటే ఈ గాడిద రిజెంబుల్ చేసేది ఎవరిలో కాదు, దేవుడే. యేసుక్రీస్తు ప్రభువుని రిజెంబుల్ చేస్తుంది. ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తగ్గింపుకి, వివేకికి, లోబడితనానికి మనం గాడిద చదువుకున్నాం కదా. ఫిలిప్పు అధ్యాయము 2వ అధ్యాయము, ఫిలిప్పు గ్రంథము 2వ అధ్యాయం 5 నుంచి 7 వరకు చదువుకున్నాం. ఫిలిప్పు 2:5 నుంచి 7. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మనుషుని పోలిక పుట్టాడంట. ఎవరి స్వరూపం ధరించుకున్నాడంట? దాసుని స్వరూపం. యజమాని స్వరూపం ధరించుకున్నట్టుందా? నేను పరిచారము చేయించుకుంటకు రాని కానీ పరిచారం చేయడానికి వచ్చాను అంటున్నాడు.
తన్ని తాను దాసుని రూపంలో మనుష్యునిగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకున్నాడంట. అంటే ఎవరైనా సేవ చేసేవాడా చేయించుకునేవాడు దాసుడు అంటే? గాడిద ఎలా అయితే తగ్గింపు విధేయత దీనికి సింబల్, ఇక్కడ దేవుడు కూడా తను తగ్గించుకున్నాడు. గాడిద ఎలా అయితే ఒక 1 year బేబీ కదా, మనం చూసినట్లయితే దేవుడికి గాడిద పిల్ల. దేవుడి బరువు మోయగలరా? పాపం మోయలేదు. దేవుడు కూడా తను మోయలేని భారాన్ని తన మీద వేసుకున్నాడు. అవునా కదా? యోహాను చెప్తాడు కదా, బాప్తిస్మిచ్చే యోహాను, ఇదిగో లోక పాపంని మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల. మనం చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎలా అయితే దీనత్వానికి తగ్గింపుకి సాదృశ్యమో, దేవుడు కూడా తను తగ్గించుకున్నట్లు, దీనుడైనట్లు, దాసునిగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. రెండవదిగా సమాధానానికి గుర్తు అన్నమాట. గాడిదని ఫస్ట్ చెప్పాను కదా, గాడిద వస్తుందండి, గుర్రం వస్తుందండి, దాని అర్థం యుద్ధం అని అర్థం. గాడిద మీద రాజు వచ్చాడంటే జయించుకొని సమాధానంతో తిరిగి వచ్చాడని అర్థం. లూకా 2:14 చదువుదామా? సర్వలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. ఆయన పుట్టికే ఒక సమాధానం. ఆయన పుట్టినప్పుడే ఏమన్నారు? సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమంట, ఆయనకి ఇష్టమైన జనులకు భూమి మీద సమాధానము. ఈ గాడిద ఎలా అయితే సమాధానానికి గుర్తో, ఈ గాడిద నిజంగా చేసిన యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన పుట్టుకే ఒక సమాధానం. ఆయన పుట్టుకతోనే దేవత ఏం చెప్పింది? భయపడకుడి, మీకు ఏదైనా మనకు శిశువు పుట్టాను, మనకు కుమారుడు అనుగ్రహించబడు అని చెప్తా. ఇక్కడ ఏం చెప్తాడు? సర్వోన్నతమైన స్థలంలో దేవుడికి మహిమంట, ఆయనకి ఇష్టమైన జనులకు భూమి మీద సమాధానం. మీరు చూసినట్లయితే మత్తయిలో కానీ, మార్కులో కానీ, లూకా కానీ, యోహాను అన్నిట్లో కూడా ఈ గాడిద మీద దేవుడు వస్తున్నప్పుడు వాళ్ళన్న మాటలు అన్నిట్లో రాయబడింది, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే సమాధానానికి గుర్తు ఆయన. అందుకనే ఆ మాట రికార్డ్ చేయబడింది. ప్రతి చోట నలుగురు సువార్తికులు రాసిన చోట, ప్రతి చోట కూడా సమాధానం గురించి వాళ్ళు రాశారు. ఎక్కడ రాశారు? ఈ గాడిదకి దేవుడు వస్తున్నప్పుడు వాళ్ళు దావీదు కుమారుడా జయము, హోసన్నా జయము, ఇదిగో సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ కలుగును అని వాళ్ళు రాశారు. ఎందుకంటే దేవుడు పుట్టుక ద్వారా మనకి సమాధానం కలిగింది, మనకు ఒక క్షేమం కలిగింది. అందుకని సమాధానానికి ఆయన గుర్తు. గాడిద అయితే సమాధానానికి సింబల్, యేసుక్రీస్తు ప్రభు కూడా సమాధానానికి ఒక సింబల్. ఇంకోటి మనం చూస్తే గాడిదతో ఆయన ఎందుకు పోలుస్తున్నానంటే, గాడిద అంటారు చాలా ఎక్కువ బరువులు మోయగలిగినంట. గాడిద బీస్ట్ ఆఫ్ బర్డెన్ అంటారు. బీస్ట్ ఇంక ఎంత భారమైన బరువులు అది మోయగలిగింది, ఇంకా మొరాయించరు. ఎంత భారమైన బరువు బహు దూర ప్రాంతాలు కూడా మీరు చూసినట్లయితే యేసు ప్రభు పుట్టినప్పుడు మరియు దేని మీద వెళ్ళింది? గాడిద మీద వెళ్ళింది. గాడిద మీద నడుచుకుంటూ వెళ్ళడం మనం చూస్తాం. అయితే ఈ యేసుక్రీస్తు కూడా గాడిద మీదే యెరూషలేముకి ప్రవేశించారు. ఈ గాడిద దేనికి గుర్తు అంటే భారానికి గుర్తు. ఎంత భారమైనా అది మోస్తుంది. యేసుక్రీస్తు ప్రభు కూడా అంతే కదా, ఎంత భారాన్ని మోస్తుంటారు. అతని భుజముల మీద రాజ్య భారం ఉంటాయి. యెషయా 9:6 ఒకసారి చదువుతారు ఎవరైనా? యెషయా 9:6. ఏదైనా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్య భారం ఉందంట. ఏంటి ఆ భారం? లోక పాపం అనే అంత మొత్తం భారం ఎవరు మోస్తున్నారు? ఎవరు మోస్తున్నారు? ఈ లోక పాపంని మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల అన్నాడు. మోసుకుంటే ఆయన భారమేగా మరి ఆయనకి. ఆయన భుజముల మీద రాజ్య భారం ఉందంటే పరలోక రాజ్యానికి సంబంధించిన భారంగా ఆయన మోస్తాడు. అందుకే ఇప్పుడు నేను ఒక మనిషిని వెళ్తున్నాను, నేను పాప ఒక మహా ఎంతో 10-15 పాపాలు చేస్తుంటా అంటారా? సరే అట్లీస్ట్ ఒక 100 వేసుకోండి. పుట్టిన దగ్గర నుంచి చచ్చేందుకు 100-200 పాపాలు చేస్తున్నాను. నా పాపాలే ఒక 100 లెక్క. భూమి మీద ఎంతమంది మనుషులు ఉన్నారు? కోట్ల మంది ఉన్నారు. కోట్ల మంది ఇంటూ 100 వేసుకోండి, 100-200 వేసుకోండి. పాపం లెక్క ఎంత అవుతుంది? ఈ ప్రపంచం పట్టిద్ది అన్న పాపం. పాపం విస్తరించింది ప్రపంచం అంతటా. ఈ పాపం అంతటి బరువు ఒక్కలే మోస్తున్నారు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆ రోజు ఆ చిన్ని గాడిద పిల్ల యేసుక్రీస్తు ప్రభు మోసింది. అలానే యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకమంతటి పాప భారాన్ని ఆయన మోస్తున్నాడు. ఆయన భుజం మీద ఈ భారం ఉంచబడింది.
అయితే దేవుడు తన దీడుగా గాడిద యొక్క దినత్వానికి గుర్తుగా ఆయన తను తగ్గించుకున్నాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ఆయన ఒక గాడిదలాగా మారాడు, మన దగ్గరికి వచ్చాడు. ఇంకా చెప్పాలంటే గాడిదకి ఏంటి అంటే చాలా తక్కువ యానిమల్ అన్నమాట. తక్కువ అంటే చాలా చిన్న. ఇది ఆ పాత రోజుల్లో గాడిద మీద ఊరేగిస్తున్నారు అంటే వీడు పెద్ద దళితుడు, వీడి గాడి మీద ఊరంతా తిప్పని అంటాడు. ఎవరైనా శిక్షించడానికి, ఎవరికైనా బుద్ధి చెప్పడానికి వాడిని గాడి మీద ఎక్కించి ఊరంతా తిప్పని అంటారు. అంటారా అనరా? అంటారు కదా. గాడిని ఎక్కించి గుండు పట్టించి తీసుకెళ్తారు. అటువంటి తక్కువ దాన్ని ఎంచుకున్నాడంటే దేవుడు చెప్తాడు కదా. ఒకటో కొరింథీ 1:26. సహోదరులారా సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు కాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. చాలు. ఇక్కడ చూస్తాం కదా, ఏం చూస్తున్నాము? బలవంతులైన వారిని, జ్ఞానవంతుల్ని, ఎన్నికైన వారిని అందరిని ఎక్కిరించడానికి బలహీనుల్ని, ఎన్నిక లేని వారిని, ఏది కూడా అర్హత లేని వారిని అర్హులుగా చేసి ఉన్నాడంట. అర్హత లేని నన్ను అర్హుడిగా చేస్తావు అని మనం పాట పాడుకుంటాం కదా. అలానే ఇక్కడ మనం చూసినట్లయితే గాడిదని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, ప్రపంచం అంతా గాడిద చిన్న చూపు చూడొచ్చు, కానీ దేవుని దృష్టికి అది చాలా పవిత్రమైన దానిలాగా, చాలా శ్రేష్టమైన దానిలాగా కనిపించిందంట. మనం చూసినట్లయితే బిలాము విషయంలో కూడా దేవుడు అంత కోపం రగులుకొని గాడిదతో మాట్లాడించడానికి కారణం ఏంటంటే, దేవుడు ముందే చెప్తాడు బిలాముకి ఏమని? ఆశీర్వదింపబడిన జనులు శపించబడడానికి వీలు లేదు. ఏంటి? ఆశీర్వదించబడిన జనులు శపించబడడానికి వీలు లేదు. అవునా? ముందు చెప్తాడు, అయ్యా ఐగుప్తు నుంచి జనాంగం వచ్చారయ్యా, వారిని శపించడానికి బిలాముని తీసుకురా అని చెప్పి సిప్పోర కుమారుడైన బారాకు అడుగుతాడు. అడిగినప్పుడు ఏమైందంటే, వీళ్ళు ఏం చేస్తారు? వెళ్ళి బిలాము దగ్గరికి అడగండి, బిలాము దేవుడు ప్రవక్త కదా, దేవుడి మాట చెప్పున చేస్తాడు, ఆయన పిలిపించి వీళ్ళని శపిద్దామని అంటాడు. ఫస్ట్ టైం తీసుకెళ్తాడు, ఆశీర్వదించి పంపిస్తాడు. సెకండ్ టైం తీసుకెళ్తాడు, మళ్ళీ ఆశీర్వదిస్తాడు. ఏంటయ్యా నువ్వు శపించమని తీసుకొస్తే నువ్వు ఆశీర్వదిస్తున్నావు అంటే ఆల్రెడీ ఒక బుద్ధి వచ్చింది బిలాముకి. ఎందుకు? గాడిద చేత బుద్ధి ఇప్పించాడు దేవుడు. గాడిద అడ్డం తిరిగింది, నేను రాను మొరాయించింది. ఇంకా గాడిని కొట్టినట్టు మనం చూస్తున్నాం, 3 సార్లు కొట్టినట్టుంది గాడిదని బిలాము. అయినా కూడా మాట వినలేదంట. ఎందుకు? దేవుడికి వ్యతిరేకంగా చేసే పనిని, దేవుడు ఆశీర్వదించిన జనులను శపించడానికి వీలు లేదు. దానికి ఎవరు ఉపయోగపడ్డారు? గాడిద ఉపయోగపడింది. అలానే యెహోవా దేవుడు మనల్ని ఎన్నుకున్నప్పుడు సాతాను కబదాలను మనం చిక్కుకుంటే దేవుడు ఒక మనిషిని పంపించాడు. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువుని. లోక పాపం మొత్తం ఆయన మీద వేసుకొని ఆయన నామ మీద మృతి చెంది ఆ తద్వారా మనకి రక్షణ కలుగు చేయడానికి ఆయన మనల్ని పంపించాడు. ఇది లోకపరమైన రక్షణ కాదు. నీ శ్రమ నుంచో, నీ శోధన నుంచో, నీ బాధ నుంచో, నీ అప్పుల నుంచో, ఇబ్బందుల నుంచో వచ్చే రక్షణ కాదు. ఇది ఆత్మీయ రక్షణ. ఏంటిది? ఆత్మీయ రక్షణ. ఈ ఆత్మీయ రక్షణ కలగడానికి మాత్రమే దేవుడు పిలిపించాడు. ఒక వర్ష చదువుకున్నాము మనము. ప్రకటన గ్రంథము 7:9. ప్రకటన
29. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములలో నుండి ప్రతి వంశములో నుండి ప్రజల్లో నుండి ఆయా భాషలు మాటలాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి సింహాసనసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో చర్చించాము. ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఒక గొప్ప జన సమూహం ఉందంట. ప్రతి జనముల నుంచి, ప్రతి దేశంలో నుంచి, ప్రతి ప్రాంతంలో నుంచి వాళ్ళు పిలువబడ్డారట. ఎక్కడికి? ఒక గొప్ప జన సమూహం అంట. వాళ్ళు ఎలా ఉన్నాయంట? వాళ్ళ వస్త్రములు తెల్లగా ఉన్నాయంట, గొర్రెపిల్ల రక్తంలో కడగబడి ఉన్నాయంట. వాళ్ళు చూసినట్లయితే ఏం చేస్తున్నారు? లెక్కింపజాల ఒక సమూహం కనపడు, తెల్లని వస్తున్నారు, ఖర్జూర మట్టలు చేత పట్టుకొని సింహాసనం ముందు ఆశీర్వైన దేవునికి మా రక్షకురానికి స్తోత్రం అని చెప్తున్నారంట. ఇది దేనికి సాదృశ్యం అంటే, ఆ రోజు యేసు ప్రభు ఒక గాడిదగా మారి మన పాపాలన్నింటినీ ఆయన ప్రాణం మీద మోసుకొని, ఆయన భుజముల మీద మోసుకొని మనకి రక్షణ కలుగు చేశారు. అయితే ఈ రోజు నువ్వు ఒక గాడిద పిల్లగా ఎందుకు మారాలంటే ఆయన రాజ్యభారం కోసం మారాలి, ఆయన రాజ్య వ్యాప్తికై మారాలి. ఆయన ఎలా అయితే లోక పాపము మోసుకుని పో దేవుని గొర్రెపిల్ల అన్నారో, నిన్ను చూసినప్పుడు వాళ్ళు ఏమనాలి? దేవుని రాజ్య వ్యాప్తికై ఈయన పాటు పడే ఒక కుమార్తె, ఒక కుమారుడు అని నీ మీద ఒక భారాన్ని వేసుకోవాల్సిన భారం ఏంటి? ఆయన రాజ్య వ్యాప్తి. దేవుడు చూసినట్లయితే ఆయన భుజముల రాజ్యభారం అంటే పరలోక రాజ్యభారం. అవునా? ఈ భూలోకంలో ఉన్న వాళ్ళని రక్షించి పరలోకానికి చేర్చాలి, అదే బాధ్యత. ఇప్పుడు ఆయన పని అయిపోయింది. ఆయన అలానే తగ్గించుకున్నాడు, గాడిదలాగా తగ్గించుకున్నాడు, విధేయత చూపించాడు, దాసం స్వల్పం తగ్గించుకున్నాడు, తన మీద భారం మోసుకున్నాడు, అన్ని చేసేసాడు. ఇప్పుడు ఇవంతా ఎవరిది? నీది, నాది. అవునా? ఇప్పుడు నువ్వు ఎంత బాగా వేసుకున్నావు అనుకుంటున్నావు? ఎన్ని ఆత్మ పాటలు వేసుకోవాలనుకుంటున్నావు? కనీసం మినిమం ఒకటి నువ్వు వేసుకుంటేనే నీ పరలోక రాజ్యం. అర్థమవుతుందా? నువ్వు అక్కడ నిలబడి తెల్లని వస్త్రంలో ఖర్జూర పట్టతో నువ్వు కూడా చేత పట్టుకొని సింహాసనం ముందు దేవుని స్తుతించాలంటే, వీళ్ళు ఎవరంటే నూతన సీయోనులో, నూతన యెరూషలేములో దేవుడితో ముఖ దర్శనం చేయగలిగిన వారు వీళ్ళలో నువ్వు ఒక భాగం అంటే నువ్వు కూడా ఒక గాడిదలా మారాలి. నీ వయసు చిన్నది అవ్వచ్చు, నీకు జ్ఞానం లేని వాడుగా ఉండొచ్చు, లేకపోతే నీకు ఎటువంటి ఏమంటారు ఇది లేకపోవచ్చు. నేను పాడిన అనవద్దు, నీ నోట నా మాట నుంచున్నాను అంటాడు దేవుడు ఇర్మియా ప్రవక్తతో. అనడం కదా, ఈ రోజు నేను చిన్నదాన్ని, నాకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, నేను ఇప్పుడు ఎప్పుడు చెప్పలేదు, ఇవన్నీ కాదు దేవుడికి అనవసరం. నీ నోట ఉంచబడిన ఆయన మాటలు. నువ్వు కూడా దేవుడి లాగా తగ్గించుకుని ఒక గాడిద పిల్లలా మారితే తెల్లని వస్త్రాలను ధరించుకున్నాక. తెల్లని వస్త్రాలు అంటే నీతి అని అంటారు. వస్త్రము తెల్లని వస్త్రాలంటే దేవుని రక్తంలో తన పాపాలు కడగబెట్టిన వారి వస్త్రాలు తెల్లగా మార్చబడతాయని ప్రకటనలో ఉంటుంది. జగనలో కూడా ఉంటుంది, ఇర్మియాలో కూడా ఉంటుంది. ఏంటంటే మన పాపాలు మనం కడుక్కున్నప్పుడు మన వస్త్రాలు తెల్లగా మార్చబడతాయి. ఈరోజు మనము దేవుడు ఎలా అయితే తన గాడిగా మార్చుకొని మన యొద్దకు వచ్చి మనకు ఒక రక్షణని కలుగజేసి మనకంటూ ఒక రక్షణని ఇచ్చాడు ఆయన. అందుకని ఆయన ఏమన్నారు? ప్రభువు పేరిట వచ్చి, ఇంకొక జకర్యా ప్రవచనమే కాదు, దావీదు ప్రవచనం కూడా. దావీదు 128లో 118:25లో ఉంటది. ప్రభువు పేరిట వచ్చి వాడు స్తుతించబడును గాక. హల్లెలూయా. ఒక జకర్యా ప్రవచనమే కాదు, దావీదు ప్రవచనం కూడా. దావీదు ముందే అన్నాడు, ప్రభు పేరిట వచ్చి వాడు స్తుతించబడును గాక అని. ప్రభు పేరిట వచ్చిన వాడు ఎవరు ఇక్కడ? చూసారు, ఎంత చదివారు కదా లూకాలో చదివినప్పుడు, ప్రభు పేరిట వచ్చి వాడు స్తుతించబడును గాక, దీవించబడును గాక అని మనం చదువుకుంటాం కదా. ఇది ప్రవచన నెరవేర్పే కాదు, దేవుడు మన కొరకు ఉన్న ఒక మాదిరి.
ఆయన తను తగ్గించుకొని మనకి ఎలా అయితే చూపించాడు, మనం కూడా అలా మారాలని దేవుడు ఆశిస్తున్నాడు. అయితే ఈ రోజు నీకు నిబంధనలు జరగలేదనో, లేకపోతే నీకు కలిగిన బాధని బట్టో ప్రశస్తమైన దేవుడికి నువ్వు ఎలా వెల్కమ్ చేస్తున్నావు? నీ హృదయాన్ని నువ్వు ఆహ్వానించాలి కదా. ఎక్కడికో ఆహ్వానించాలి. నీ హృదయం అనే తలుపునందు దేవుడు తడుతున్నాడు. ఆయన వచ్చిన్నాడు. హృదయం అనేది తలుపునద్దు నుంచి ఆయన తడుతున్నాడు. నువ్వు తీస్తావా లేకపోతే మూసేస్తున్నావా? అప్పటి వరకు వస్త్రాలు ఉంచుకొని అప్పుడే తీసేసిందంట ఒక ఆవిడ. రాదు వచ్చాడు, కొట్టాడు తీసి చూస్తే చక్కగా మొత్తం తీసేసి ప్రశాంతంగా పడుతుంది. అట్లా ఉన్నావా? లేకపోతే ఆయన వచ్చే సమయానికి ఎదురు చూసి సిద్ధపడిన దానివై వధువు సంఘము వలె నువ్వు సిద్ధపడడానికి నువ్వు సిద్ధపరచుకుంటున్నావా లేదా? దేవుడు అడుగుతున్నాడు. ఆయన వచ్చిన ఇది ఆయన కంప్లీట్ చేసి ఆ భారాన్ని మన మీద మోపాడు. ఆ భారం ఆయన ఏదైతే మోసాడో ఇంకా మిగిలినంతా మన మీద ఇచ్చాడు. సర్వ సృష్టికి మీరు వెళ్ళి సువార్తను ప్రకటించిన భారాన్ని మన మీద వేశాడు. ఆ భారాన్ని నువ్వు తీసుకున్నావా? నువ్వు కూడా గాఢకుడు అయ్యావా? ఇంకా మరి తిరుగులేదు నీకు. నువ్వు కూడా ఆ 1,44,000 మందిలో నువ్వు ఒకటి పోతావు. తీసుకున్నావా? నిలిచిన్నావా? నువ్వు కూడా తెల్లని వస్త్రం ధరించుకునే దానివే జయశీలుడని నీకు జయమని నువ్వు చెప్తావు. ఇవన్నీ చేయనప్పుడు నీకు కూడా మార్పు లేని వారి వల్ల, ఇతరుల వల్ల, పరిసరుల వల్ల, యూదులు ఇప్పటికైతే ఎలా అయితే వాళ్ళు అంధత్వంలో బతుకుతున్నారు, నువ్వు కూడా అలానే అంధత్వంలో ఉండిపోతావు. నువ్వు తెలుసుకున్నట్టయితే దేవుడు చెప్తున్నాడు కదా, ఒక గాడిని దీనత్వం కలిగిన ఒక గాడిని ఎంచుకున్నాడు. ఆయన దాని కట్లు విప్పాడు. ఈ రోజు దేవుడు నీ కట్లు విప్పుతాడు. దానికి బంధకాలన్నీ తీసేస్తాడు. ఈ రోజు నీ బంధకాలు తీసేస్తాడు. అది అది ఎలా అయితే భారం మోస్తుందో ఆ భారం కూడా నువ్వు సిద్ధపరచబడినప్పుడు నూతన సీయోనులో నీవు ఉంటావు. యెరూషలేము అంటే దేవుడు నివసించు స్థలము కదా. నూతన సీయోనులో మనం ఉంటాము అంటే అటువంటి నూతన యెరూషలేము అన్న సీయోను అన్న ఒకటే. హార్ట్ అంటే సియోను, యెరూషలేము అనేది అవుటర్ బాడీ. అయితే హార్ట్ సియోను. సియోను పర్వతం మీదే, పరిశుద్ధ పట్టణం మీద, పర్వతం మీద ఆయన ఆశీర్వాదం అవబోతున్నాడు. ఆ టైంలో నువ్వు నిలబడాలంటే నువ్వు కూడా ఆ భారాన్ని తీసుకుంటేనే అవుతావు. లేదమ్మా నాకు ఇప్పుడు భారాన్ని చాలు, ఈ లోక భారం మోస్తాను కానీ నేను ఆ భారం మోయలేని అన్నా అనుకో, అందరిలాగే అగ్ని ఆడు, పురుగు చావదు, పండ్లు కొరుట, ఏడ్చుట మాత్రమే ఉంటది అక్కడ. దానికి అప్పగింపబడతావు. లేదు, నేను కూడా దేవుని నమ్ముకుంటాను, దేవునిలాగా నేను కూడా ఒక గాడిలో నేను మార్చబడతాను, నేను కూడా ఆ భారాన్ని మోస్తానంటే దేవుడు నీతో చెప్తున్న మాట, ప్రతి బంధకాల నుంచి నీకు విడుదల రాబోతుంది. ఇదిగో నీకు కనపడని సహాయము. అక్కడ 2 మనుషులు వచ్చారు. ఈ రోజు నీకోసం 2 మనుషులు కాదు, అంతకు మించిన మనుషుల ద్వారా దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. నువ్వు నమ్మినట్లయితే అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నాము. స్తోత్రము 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 తండ్రి, మహాగరుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమానమ్మకం కన్నా యేసే తండ్రి, నీకు స్తోత్రము ప్రభువా. నిజమేనయ్యా, మాకు ఏ నామమున రక్షణ కలగదు ప్రభువా, కేవలం నీ నామంలో మాకు రక్షణ ఉంది ప్రభువా. యేసయ్యా, నీవు ఎలా అయితే తగ్గించుకున్నావు, ఇదిగో మనిషిని పోలికగా పుట్టి, ఇదిగో తండ్రి దాసుని స్వరూపము ధరించుకుని ప్రభువా, అయా నీవు మాలో ఎలా అయితే ఒకటిగా శ్రమను పొందావు ప్రభువా, అటువంటి తగ్గింపు మాకు దయచేయమని అడుగుతున్నాము ప్రభువా. ఇదిగో తగ్గించుకుని హెచ్చించబడి అన్నావు ప్రభువా. ఇదిగో నీ రాజ్యంలో అయా శ్రేష్ఠుడుగా తండ్రి నన్ను చేయమని అడుగుతున్నాను ప్రభువా. ఇదిగో నీవు జయశాలినట్లు, నీవు జయించిన వాడిగా ఉన్నట్లు మమ్మల్ని కూడా తండ్రి జయించు వాడుగా ప్రభువా, సత్యము ద్వారా స్వతంత్రము అవుట తండ్రి సహాయం చేయమని అడుగుతున్నాము ప్రభువా. లోకపరమైన స్వతంత్రం కాదు ప్రభువా, శారీరక స్వతంత్రము కాదు ప్రభువా, ఆర్థికపరమైన స్వతంత్రము కాదు ప్రభువా. ఇదిగో ఆత్మీయ స్వతంత్రంగా మమ్మల్ని చేయమని అడుగుతున్నాను ప్రభువా. ఎటువంటి కపట హస్తాలు చిక్కుకొని ఉన్నా, ఎటువంటి బాధలు చిక్కుకొని ఉన్నా, ఇదిగో ప్రభువా లేచుటకు, నిలబెట్టుటకు, నాటుటకు, వెలిగించుటకు, వినకొట్టుకు నీకు మాత్రమే అధికారం ఉంది ప్రభువా. ఈ రోజున విడిపించేవాడని, ఇదిగో రక్షణ ఇచ్చేవాడని, హోసన్నా జయము నీకే అంటూ ప్రభువా. ఇదిగో మిమ్మల్ని ఆరాధిస్తుండగా ప్రభువా, ఇదిగో ఆకాశం నుంచి అగ్ని ప్రభువా ఇక్కడ కుమ్మరించమని అడుగుతున్నారు. మా జీవితాల్లో హోసన్నగా తండ్రి నీకు రమ్మని అడుగుతున్నాను ప్రభువా. మాకు కూడా మా బ్రతుకులు జయాన్ని దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. ఇదిగో ప్రభువా జయశాలిని నీ ముందు మేము పరిగెత్తుచుండగా ప్రభువా, అయా మా మార్గంలో జయాన్ని దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. అయా లోక భారాన్ని మోసుకొని దేవుని గొర్రెల వలె నీవెలాగైతే ఉన్నావో ఈ రోజున ప్రభువా
అడుగుచున్నాను ప్రభా. అయ్యా ఎన్నిక లేని వారమే ఉండగా ఎన్నుకున్నావు ప్రభా. బలహీనులుగా ఉండగా బలవంతులుగా చేసావు ప్రభా. ఇదిగో జ్ఞానం లేని వారుగా ఉండగా తండ్రి జ్ఞానం ఇచ్చి నువ్వు కొనుక్కున్నావు ప్రభా. అయితే తండ్రి నీ సన్నిధిలో తండ్రి అయ్యా 1000 ఏళ్ల పాలనలో నిలబడి వరకు కూడా ప్రభా ఈ భారాన్ని తండ్రి మా మీద మా చర్చిలో ఉన్న ప్రతి ఒక్కరి మీద తండ్రి మీరు ఉంచమని అడుగుచున్నాను తండ్రి. అయ్యా కొత్త ఆత్మని తీసుకొచ్చే భారాన్ని వాటిని పెట్టమని అడుగుచున్నాను ప్రభా. నూతన ఆత్మని సంపాదించిన వారిగా తండ్రి వారికి ఒక బాధ్యతని ఇవ్వమని అడుగుచున్నాను ప్రభా. అయ్యా దీని ద్వారా మాత్రమే తండ్రి నీ ముందు మేము నిల్చోగలము ప్రభా. తండ్రి మీరిచ్చిన ఆ రక్షణ నిర్లక్ష్యం చేయక ప్రభా అనేకులు నీ కొరకు సంపాదించే వారిగా ప్రభా మమ్మల్ని చేయమని అడుగుచున్నాను తండ్రి. ఇదిగో ప్రభా యెరూషలేముకు ప్రవేశించుండగా ఇదిగో నీ పట్టణానికి తండ్రి నీ నివసించే స్థలానికి నువ్వు ప్రవేశిస్తుండగా ప్రభా ఆ రోజు జనులు ఎలాగైతే తండ్రి ఇదిగో నువ్వు జయశాలి మరియు నువ్వు హోసన్నా అని ఇదిగో మమ్మల్ని రక్షించే వాళ్ళు ఎలా అయితే కేకలు వేశారు ప్రభా మా హృదయంలోకి నిన్ను కూడా ప్రభా అలాగ ఆహ్వానించేవారుగా మా హృదయాన్ని మార్చండి ప్రభా. మా బ్రతుకుల్ని మార్చండి ప్రభా. ఈ లోకపరమైన ప్రతి ప్రయాసమైన భారాన్ని తండ్రి అయా మీ మీద మోపడానికి తండ్రి మాకు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. అయా మా భారం నీ మీద మోపి మీరిచ్చిన భారాన్ని ఆత్మల భారాన్ని మోయడానికి తండ్రి మాకు శక్తిని దయచేయమని అడుగుచున్నాను ప్రభా. అయా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని తండ్రి దీవించమని ఆశీర్వదించమని నూరందరిగా ఫలింప చేయమని ప్రభా నీకే స్తోత్రము చెల్లించుకుంటూ ప్రభా అడుగుచున్నామయ్యా యేసు పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంతో అడిగి వేడుకొని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.